లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ప్లస్. శ్రీ విజయనామ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ జయనామ సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నటువంటి ఈ శుభవేళ ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమం స్టార్ మహిళ మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఇదిగో ఇలా ఈ తారా విందును ఏర్పాటు చేసింది. ఎంజాయ్ చేయడం తర్వాయి. సో వెల్కమ్ టు వన్ అండ్ ఆల్ అండ్ హ్యాపీ ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది పచ్చడి. పచ్చడి అంటే అందులో 6 రుచులు అన్నమాట. మరి అలాగే మన ప్రోగ్రామ్ లో 6 పార్టిసిపెంట్స్. ఈ 6 రుచుల గురించి తెలుసుకుందాం. చిత్రలేఖ స్వీట్. అబ్బా అందరూ కలిసి ఇస్తున్న కాంప్లిమెంట్. బెల్లం అయితే హెల్దీ కదా. యా అంటే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బెల్లమే. ఓకే, సో చిత్రలేఖ ఇప్పుడు మూవీస్ ఎక్కువగా చేస్తున్నావా లేకపోతే యాంకరింగ్స్? బ్యాలెన్స్డ్ గా అటు మూవీస్ 1-2 సీరియల్స్ యాంకరింగ్. సో హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. శ్రావణ భార్గవి గొంతులో ఏమనాలి? వగరు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు శ్రావణ? నేను ఇలా ఉన్నాను. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. సో పద్మిని ఏంటమ్మా న్యూస్? ఏమీ లేవు న్యూస్లు. ఒక చిన్న బ్రేక్, పండగ న్యూసే. అంతేనా? ఇప్పుడు ఏ రుచి ఇద్దాం ఇక్కడ వెయిటింగ్. ఈమెకి మాత్రం మంచి ఘాటు రుచి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంచి ఘాటైన న్యూస్లు అందిస్తోంది. ఆ న్యూస్ ని ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు కానీ ఎవరికి భయపడకుండా బుల్లెట్లు మాత్రం టప్ 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 అని పేల్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న క్లారిఫికేషన్, తప్పులు చేసేవాళ్ళు భయపడినప్పుడు చెప్పేవాళ్ళకి ఏంటి భయం? బాబా 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 సభకు నమస్కారం. నిఖిత నేనే. ఉప్పు ఉప్పు అంటే ప్రతి ఒక్క వంట ఉప్పు లేకపోతే ఏంటి? అదే మరి. ఉప్పు లేకపోతే అది ఉప్పే. పైగా ఉప్పు ఎక్కువ తింటే ఊరుతారు కూడా. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఏమిటది? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు లేకపోతే నిఖితని తీసుకెళ్ళండి. ఇంట్లో నిఖిత ఉందా? చెప్పు నిఖిత, ఏం చేయబోతున్నావు ఈ ఉగాది స్పెషల్ గా? ఉప్పు ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి ఏం ప్లానింగ్స్ లేవు. ఉన్న షోస్ తోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇంకేమన్నా మంచి ప్రాజెక్ట్ వస్తే చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దొబ్బేయచ్చు ఇంట్లో నుంచి. ఏమండి కొంచెం అంటే పెళ్లి చేసేయచ్చని నెక్స్ట్ ఇయర్ ఉప్పులో కొంచెం కాకుండా ఇంకో సంవత్సరం తిరుగుద్ది కదా, అప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు చక్కగా చెప్పావమ్మా. ఏమైనా చెప్తే వింటావు పెళ్లి ఇలాంటివి ఏమైనా ఉంటే. ఇదిగో ఈ సంవత్సరం మీరు ఎలాగైనా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా కాదా? చిన్నపిల్ల మొన్న 16-17 వచ్చాయి. ఓహో, పాపం హిమబిందుకి వీళ్ళందరి మధ్యలో ఒక్క నిమిషానికి అసలు కల్చరల్ షాక్ లో ఆవిడ ఉన్నారనమాట. రెండే మిగిలే సుమ గారు, పులుపు చేదు. ఈ ఇద్దర్లో ఎవరు పులుపు ఎవరికి? పాపం పులుపు ఇచ్చేద్దాం. ఎందుకంటే మీ అందరి రుచులు చూసి ఆవిడ అలా అయిపోయి ఉన్నారు అనమాట. హిమబిందు చెప్పండి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ఉగాది? కొన్ని కొత్త షోస్ చేస్తున్నాను టీవీస్ లో. సో కొత్త షోస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ మా వాడితో గురుకులు చేస్తున్నాం మేము. మృదులా ఇంకా అదనమాట. బిరుదు చెప్పండి ఫస్ట్. టేస్ట్లలో అదొక్కటేనా? అట్లా అన్యాయం సుమ గారు. మొన్న మృదులా అసలు చేదు లేకపోతే ఇంకా జీవితంలో ఏమైనా ఉంటుందో చెప్పు. అంటే ఏ ఒక్క రుచిని తీసి పారేయడానికి వీలు లేకుండానే మన పెద్దవాళ్ళు ఉగాది పచ్చడిని తయారు చేశారు. అన్ని రుచులు అవసరం. జీవితంలో తీపి మాత్రమే కావాలి అనుకుంటే జీవితం అసలు దుర్భరం అయిపోతుంది. అన్ని కావాలి. బిల్లం ఉంటాయి. నువ్వు చేదైతే
చైతన్య తీపి అలా బ్యాలెన్స్ అయిపోతుంది అనుకోవచ్చు. నువ్వు కాకరకాయ కేదారు బెల్లం. ఏం చెప్తారు ఏం కాకరకాయ చెప్తారు? పులుసు తయారు చేసుకోండి మీరు. ఎగ్జాక్ట్లీ. మరి చెప్పు మృదుల. మీరేంటి? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచులు కాదు, నేను వేప పువ్వు. అందులో పైన వేస్తారుగా అలా వేప పువ్వే చేదు. డ్రెస్సింగ్ లో. మృదుల చెప్పు మృదుల. మృదులకు కూడా రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మై ఫస్ట్ పండగ మై కండోలెన్సెస్ విత్ యూ. ఓకే, నీకు కూడా పెళ్ళయింది. చెప్పమ్మా చెప్పు. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండగ. ఓ అత్తగారింట్లో. అత్తగారింట్లో మొదటి పండగ. ఓకే, ఎంత సంతోషంగా చెప్తున్నావే. అంతే కదా మరి. ఉగాది రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. పెళ్ళైన తర్వాత ఉగాది రావడం అనేది. మీ కపుల్లో ఒక సౌలభ్యం ఉంది. కృష్ణ చైతన్య పాట పాడితే నువ్వు వింటావు, కానీ వీళ్ళు ఇద్దరు పాడుతూనే ఇద్దరు పాడతారు. ఫ్యూచర్ లో మీరు సింగర్ గా మారేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏమో 2015 లో జాతకం కొద్ది లైట్ గా మారుతుందట. మేబీ అలా కూడా అవ్వచ్చేమో. నువ్వు ఆ స్టెప్ మాత్రం తీసుకోకు. ఆయనకు మాత్రం సింగింగ్ పోయేలా చేయకమ్మా. ఇది బానే ఉంది. 50 లో. ఓకే, సో ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీగా ఉంది. ఈ కొండ చూసి నేను పానీపూరి బండి ఏమైనా పెట్టుకున్నాను అనుకున్నారు. సైడ్ బిజినెస్ మీ ఇంటి ముందే కూడా. నేను ఇక్కడ ఉగాది పచ్చడి అమ్ముతున్నా, అదే చిచి పెడుతున్నా. రండి. సరే, ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలెడదాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరజరా ఎవరికి స్టార్ వచ్చిందో చూడండి. శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే. చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే ముద్దే పెట్టబట్టే. లేసిపోతే చెయ్యే పట్టాబట్టే. కంగ్రాచులేషన్స్, 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు పద్దు స్టైల్లో ఏదైనా ఒకటి, ఒక డైలాగ్. టాస్క్ కాదులే కానీ సంథింగ్ లైక్ దట్. డైలాగ్ పోనీ నీ స్టైల్లో ఒక న్యూస్ వదులు ఉగాదికి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్టార్ న్యూస్. సో ఉగాది వచ్చేసిందండి. ఉగాది వచ్చేసిందంటేనే మనకి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తుంటాయి. న్యూ ఇయర్ వస్తుంది. సో ఎలా ఉంటుంది న్యూ ఇయర్? సో ఇవన్నీ వస్తుంటాయి. డాన్స్ చేశాను కాబట్టి కొంచెం ఆయాసం వచ్చింది. యూ కెన్ అండర్స్టాండ్ దట్. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో అది పద్మిని చెప్పింది. మరి వీళ్ళందరికీ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. చూపించండి మీ కార్డులు. మరి ఇప్పుడు దింపుదాం పంజరం. వాళ్ళమ్మ పద్మిని. ఓకే, రెడీ? 1 2 3 గో.
వాళ్ళకి అవుట్ 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. ఈ ఉగాది సందర్భంగా ఒక మంచి పాట విందాం. చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నా చిట్టి 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 ఊసులు ఇంకే గిచ్చి గిచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాకు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. ఇంకా కలలేనా? ప్రస్తుతానికి ఇప్పుడు లేడు. మీరిద్దరూ కలిసి డ్యూయట్ పాడకండి, విడివిడిగా దొరుకుతారు మీకు. రెడీ 1 2 3 గో. అసలు పద్మిని నువ్వు ఏదైనా సిఐడి డిపార్ట్మెంట్ లో ఉండాల్సింది. దా చిత్రలేఖ, ఇక్కడేనమ్మా, ఇక్కడ నువ్వు వచ్చే బయటికి. నీ ఆరోగ్యానికి నువ్వు కాదు. ఇది పెట్టు. చిత్రలేఖకి 12 పాయింట్లు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. థ్యాంక్ యూ సూపర్. రెడీ 1 2 3 గో. హిమబిందుకి 14 పాయింట్లు. దాంతో పాటు మనం ఫ్రీగా ఇప్పుడు ఒక పాట కూడా వినొచ్చు. లైఫ్ అంటే పెద్ద చేదురా, పైసా ప్యారు పైన మోజు యారో మారో. లేనే లేదు మలుపే, రానే రాదు అలుపే, తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపు కాసి ఉందే యారో సూపర్.
2 3 గో. నా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు పిల్ల. హలో, రొమాన్స్ చాలు, బయటికి రండి. నేను చెప్పానా మీకు విడివిడిగా పెళ్లిళ్ళు చేస్తానని? రండి బయటికి. నిఖితానికి 16 పాయింట్లు నేను ఇస్తున్నాను. ఓకే టీచర్. ఏమిటండి ఇంత మృదుల, కష్టపడి చెమట నీకు వస్తే? 18 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పడాగా పరాతు పకారే కోరోస్ గుస్తే హాయ్ మయూర maricoso taramu parade paramosте yari amo esta bugaro la 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 yaro taquillaro esta amigo ఇలా లిప్పుల కేసా అలా నిప్పుర చేసా నన్ను చూసుకొచ్చేసా నీతో తీసుకొచ్చేసా కిసు క్లోరోఫో మిచ్చావే మోనోకిని పరేషానే చేసావులే పిల్లగాడిని ఫుల్ ఫాలోయింగ్ నీదే కదా చూసి చూడంగా పడిపోయా అయిపోయా ఫిదా ఫిదా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లబ్ నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పడాగా పరాతు పకారే కోరోస్ గుస్తే హాయ్ మయూర maricoso taramu parade paramosте నిఖిత అసలు మాస్ పాట అన్న దానికి ఒక మీనింగ్ లాగా ఉంది. అంత సూపర్ గా చేసావు నిఖిత. ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నిఖిత. మణి శర్మ గారు. తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. స్వామి, ప్రపంచంలో నిన్ను ఎంతో మంది కొలుస్తున్నా నీ కాన్సంట్రేషన్ మాత్రం నా మీదే ఉందని నాకు అర్థమైంది. అలా అడగడం ఆలస్యం, ఇలా చేసి పెట్టేస్తావు. నీ వల్ల నా జీవితంలో 3 మిరాకిల్స్ జరిగాయి. రోజు పూజిస్తున్నా నా జీవితంలో ఏమీ జరగలేదు, నీ జీవితంలో మిరాకిల్స్ జరిగాయా తల్లి? అవును స్వామి. ఆయనేం చేశాడు తల్లి? ఫస్ట్ మిరాకిల్ 10th పాస్ చేయించు స్వామి. 50 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాడు. యాజ్ ఎ ప్రామిస్ కొబ్బరికాయలు కొట్టాను. సెకండ్ మిరాకిల్ ఇంటర్ పాస్ చేయించు స్వామి. 10 మంది నీ భక్తుల్ని ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెడతానని మొక్కుకున్నా. ఇమ్మీడియట్ గా చేశాడు. ఇంకా థర్డ్ మిరాకిల్ ఏదైనా మంచి కంపెనీలో జాబ్ చూడు స్వామి. తిరుపతికి వచ్చి నా ఫస్ట్ సాలరీ నీ హుండీలో వేస్తానని మొక్కుకున్నా. ఇది కూడా చేశాడు. ఇక నేను తిరుపతి వెళ్లి నా సాలరీ హుండీలో వేయడమే మిగిలింది. తిరుపతికి టికెట్ కూడా బుక్ చేశా. ఇంతకీ ఆ అమ్మాయి జీవితంలో జరిగిన ఫస్ట్ మిరాకిల్ ఏమిటి? పద్దు. 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతే 50 కొబ్బరికాయలు కొడతాను అనంది. జరిగింది, కొట్టింది. అయితే తీసుకో 6. ఓకే, ఇప్పుడు ఒక పాట.
మంచం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ I'm a naughty girl I'm a naughty girl I'm a naughty girl I'm a naughty girl సూపర్ పద్మిని. మీరు విన్న ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? చిత్రలేఖ. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. అరే పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా మన పంచాంగంలో తిథులు ఎన్ని? ఆన్సర్ వచ్చేసి 15. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. పౌర్ణమి. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో 6 పాయింట్లు. నిఖిత 2, చిత్రలేఖ 1, హిమబిందు 1, మృదుల 1, భార్గవి 1. మన పంచాంగంలో యోగములు ఎన్ని? యోగములు ఎన్నా? క్లూ ఇచ్చేయండి. ఎందుకు వచ్చింది క్లూ? ఆప్షన్ ఆప్షన్ ఏ 19, బి 27. 27 నక్షత్రాలు ఉంటాయి కదా. ఆన్సర్ చెప్పు. 27. 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 11 కరణములు, 19 యోగాలు, 27 యోగములు. 3 వచ్చినాయి. సూపర్. 27 నక్షత్రాలు ఉంటాయని తెలుసు. సో యోగాలు కూడా 27 అనుకున్నాను. తీసుకో 3. నిఖిత 1, సారీ. మృదుల 1, చిత్రలేఖ 1. పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చే పండు కుర్రాడు బ్రహ్మాండం బద్దలు కొట్టే బ్రహ్మాండం బద్దలు కొట్టే అనుభవములు కుర్రాడు వయ్యారం వాసన పట్టి చలి జీవన కుర్రాడు చూపులతోనే కుచ్చేస్తారు సూతులు ఏ మాటలతోనే వేసేస్తారు మందలు. పాటలోని తొలి వరసల్ని ఏమంటారు? ఇక్కడ అడగొచ్చుగా, ఇక్కడ అక్కడ ముగ్గురున్నారు, వాళ్ళని అడగొచ్చుగా. అంటే ఆ మాత్రం తెలియదా యాంకర్లకి? పల్లవి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. నిఖిత 2, పద్మిని 3 ఇచ్చేసి, మృదుల 1 ఇచ్చే చాలు. పురాణాల ప్రకారం వేదాలను హరించిన సోమకుణ్ణి విష్ణుమూర్తి ఏ అవతారంలో వధించాడు? ఆప్షన్స్ తీసుకో తల్లి, బంగారు తల్లి. ఆప్షన్స్ ఏ శ్రీ కూర్మావతారం, బి వరాహావతారం. తెలీదు, బొత్తిగా నాలెడ్జ్ లేదు నాకు. కూర్మావతారం అని అనుకుందాం ప్రస్తుతానికి. కరెక్ట్ ఆన్సర్. సోమకుడు వేదాల్ని ఎత్తుకుపోయినప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారంలో వెళ్లి సోమకుడిని చంపి వేదాల్ని బ్రహ్మకి అప్పగించిన శుభదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని పురాణాల ప్రతీతి. తీసుకో. మృదుల ఎందుకమ్మా ఎప్పుడు నన్నే చూస్తావు? 1 ఇచ్చే మృదుల. స్వామి దేవుడా నిఖిత 1, స్వామి దేవుడా బిందు 1. కడుపు సీరి పుట్టింది రాకాటుగాని కోపాల తీసి Extraordinary, extraordinary. నీ
नगुमों में एक्स्ट्राऑर्डिनरी तीन से गदरगा एक्स्ट्राऑर्डिनरी नगुमों में एक्स्ट्राऑर्डिनरी तीन से गदरगा एक्स्ट्राऑर्डिनरी ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా చేసిన ఉగాది సినిమాలో హీరోయిన్ ఎవరు? లైలా. బాయేసావు రాయి. కరెక్ట్ ఆన్సర్. 6. రండి బాబు రండి. పర్లేదు లీడ్ లో ఇద్దరే ఉన్నారు నా కంటికి. తీసేసుకో పని అయిపోతుంది. తీసుకో. పద్మిని 2, చిత్ర గారు 2, మృదుల 1, బిందు 1. ఉగాది పచ్చడిని ఖాళీ కడుపుతో కనీసం 9 రోజుల పాటు తినాలి అంటారు. ఎందుకు? ఆప్షన్స్. ఏ, అలా తినడం వల్ల పాప పరిహారం జరుగుతుంది కనుక. బి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉండడానికి. ఏమిటి బీబీ? మొత్తం చెప్పు. మళ్ళీ చెప్పండి. ఒక నిమిషం ఆగవే. వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉండడానికి. అదే అదే ఫిక్స్. అసలు 15 రోజులైనా తినాలి, వీలు కాకపోతే కనీసం 9 రోజులైనా తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్యాలు తలెత్తవని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే 6 రుచులను నిష్టగా సమంగా కలపాలి, ఒక పద్ధతి ప్రకారంగా కలపాలి. తీసుకో బాబా. 3. పద్దు 2, చిత్ర 1. వ్యవహారం ప్రకారం ఐశ్వర్యములు ఎన్ని? 8 అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. అంటే అష్టైశ్వర్యములు అన్నమాట. నిఖిత, పద్మిని, చిత్రలేఖ, టుట్టుడు. అష్టైశ్వర్యాలలో ఏవైనా 3 ఐశ్వర్యాలు చెప్పండి. అంటే దాని స్పెసిఫిక్ వర్డ్స్ తోటి చెప్పాలా? ఆప్షన్స్ అడుగు. లేకపోతే ఏ, ఆయుధములు, అవమానములు, శత్రువులు. బి, ధనము, ధాన్యము, వాహనములు. ధనము, ధాన్యము, వాహనములు. కరెక్ట్. అష్టైశ్వర్యాలంటే ధనము, ధాన్యము, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనములు, దాసీ జనము, అలాగే భృత్యులు. ఓ, దాసీ జనం కూడా ఉన్నారా ఇందులో అష్టైశ్వర్యాల్లో? దాసి జనము, సర్వెంట్స్. చాలా మందికి ఈ మధ్య కాలంలో అష్టైశ్వర్యాల్లో అదొకటి లేదు, దాసీ జనం. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. తీసుకో. 3. పద్మిని 1, చిత్రలేఖ 1, నిఖిత 1. బద్రీనాథ్ లోని ఒక సాంగ్ కి లిరిక్స్ రాసింది శ్రావణ భార్గవి. ఏది ఇంగ్లీష్ మాత్రం వినిపించవా మాకు? In the night so young and when the stars are high, you're like my bright sunshine, you are my iktara, 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 oh girl. In your hazel eyes I see my world that glows, you're like my darling dear, come here, oh Johnny Jana. Johnny Jana, Johnny Jana, Johnny Jana, Johnny Jana, Johnny Jana, Johnny Jana, oh oh. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. సాంప్రదాయ పద్ధతుల ప్రకారం ఉగాది నాడు ఎన్ని కృత్యాలు నిర్వహించాలి? 5. కరెక్ట్. తెలుసా చెప్పా, గెస్ చేయలేదు. నిర్ణయ సింధు, ధర్మ సింధు గ్రంథాల ప్రకారం ఉగాది నాడు పంచకృత్యాలు నిర్వహించాలి. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం అంటే తైలంతో పూసుకొని స్నానం చేయడం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం. ఈ కృత్యాలని తప్పనిసరిగా నిర్వహించాలనేది ఆ సంప్రదాయం. తీసుకో పాయింట్లు. పద్మిని 2, నిఖిత 2, చిత్రలేఖ 1, శ్రావణ 1. పెళ్లి సందడి సినిమాలో
సౌందర్యలహరి పాటలో అభినయించిన హీరోయిన్ ఎవరు? ఎస్ ఐ నో బట్ ఐ వాంట్ ఆప్షన్స్ ఆల్సో. ఏ సంగవి, బి దీప్తి భట్నాకర్. సెకండ్ దీప్తి భట్నాగర్ చెప్దాం అనుకున్నాను సార్, రిస్క్ ఎందుకు అనవసరంగా. తీసుకో 3. నిఖిత 1, పద్మిని 1, హిమబిందక్క దగ్గర 1. ఓ పిల్ల ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? శివాజీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఓకే, శ్రేయ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. మృదుల 2, పద్మిని 2, నిఖిత 1, చిత్రలేఖ 1. ఉగాది అంటే సాధారణ అర్థం ఏమిటి? కొత్త సంవత్సరం. కరెక్ట్ గా చెప్పాలి, లేకపోతే ఆప్షన్ తీసుకోవాలి. యుగ ఆది. ఆప్షన్స్ తీసుకో, మొత్తం పోతాయి. ఆప్షన్స్ తీసుకో బిందు. ఎందుకు అలాగా? నాకు 3 కాదు, నాకు 6 కావాలి. సరే చెప్తుంది కదా, చెప్పు. యుగానికి ఆది, యుగాది. రాంగ్ ఆన్సర్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఉగాది అర్థం, నాకు కూడా తెలియదు. నక్షత్ర గమన ఆరంభం అంట. ఉగా అంటే భాషలో కాదు, ఉగాది అంటే మీనింగ్. ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే ఆరంభం. సో ఉగాది అంటే నక్షత్ర గమన ఆరంభం. అక్కడ నుంచి స్టార్ట్ మన లెక్క. వ్యవహారికంలో యుగ ఆది అంటారు గాని అర్థం మాత్రం ఉగాది అంటే ఇది. యుగండ కాదమ్మా. థ్యాంక్ యూ. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏమిటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఉగాది సందర్భంగా రండి భక్ష్యాలు. మొదటి చిత్రం నిఖిత. త్రిష. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చిత్రలేఖ. రవితేజ గారు అనుకుంటా. చూద్దాం. సునీల్ కరెక్ట్ చెప్పాను కదా? యా, ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్ చెప్పావు. బజర్ నొక్కినప్పుడు రాంగ్ చెప్పావు. -6. నెక్స్ట్ చిత్రం పద్మిని. ఓకే, చూద్దాం. అది ప్రణీత. -6. నెక్స్ట్ చిత్రం నిఖిత. రామ్ చరణ్ తేజ్. పక్క వాళ్ళకి అన్యాయం చేస్తే ఏం జరుగుతుంది? ఇలాగే పోతుంది. -6. నిఖిత -6. నెక్స్ట్ చూద్దాం. పద్మిని. తమన్నా. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం
లిఖిత -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటి పండు తింటారు, తర్వాత మేజ్ ఆడతారు. ఇవి పళ్ళు పూలు అన్ని ఉన్నాయి కాబట్టి దీంతోనే మేము గేమ్ ప్లాన్ చేసాం. ఒక బత్తాయి తీసుకోండి, ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒక బంతిపూ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వెళ్ళండి వాకింగ్ కి. ఇందులోకి వేసేయండి, ఇందులోకి వేసేయండి, ఇందులోకి వేసేయండి. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 టోటలీ పెట్టినవి తీసుకొచ్చి పడేసినవి 37. 38 39 ఇంటూ 6 234. ఒక హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. రెండు 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 42 43 44 45 46 47 282. రోటీ మేకర్. 1 2 3 గో. Battais fell that side. 2 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇవి 19 అవి 21 252. కూల్ కేక్. 1 2 3 గో.
146. డిన్నర్ సెట్. 1 2 3 గో. హండీ సెట్. ఇప్పుడు నీ టార్గెట్ 54 ఆర్లు. ఆ పిల్ల మామూలుగా ఆడలేదు అసలు. 1 2 3 గో. రైస్ కుక్కర్. సో లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ మహిళ మృదులా.